తెలుగు రాష్ట్రాలు పండగ మూడ్లోకి వచ్చేసాయి. భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. ఇక రావులపాలెంలో నుంచి భోగి మంటలు ఎలా జరుపుకుంటున్నారనే విషయాలు శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. మౌనిక, తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెంలో భోగి పండుగలను చాలా ఆనందోత్సవంగా జరుపుకోవడం జరుగుతున్నది. అయితే ఈ సంక్రాంతి సంబరాలను అందరూ కూడా సందడిగా జరుపుకోవడం జరుగుతున్నది. మనం ప్రస్తుతం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని పడగొట్లపల్లి మండలంలోని ఇక్కడ రామచంద్రపురం దగ్గర ఉన్నాము. ఇక్కడ వీళ్ళందరూ కూడా పెన్మస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ భోగి పండుగని చాలా సందడిగా జరుపుకోవడం జరుగుతున్నది. ఇలా ఏ విధంగా జరుపుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా దేశ విదేశాల నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ సంక్రాంతి పండుగ అంటేనే ఈ 3 రోజులు కూడా ఇక్కడ ఆనందంగా గడపడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా భోగి పిడకలు వేసి ఈ భోగి మంటలను వెలిగించడం జరుగుతున్నది. కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందోత్సవంగా ఉన్నారు ఇక్కడ. అయితే వీళ్ళని అడిగి తెలుసుకుందాం, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా గడుపుతున్నారు? మా పిల్లలు, మా పెద్దలు మొత్తం అందరూ అమెరికాలోని, తర్వాత విశాఖపట్నంలోని, హైదరాబాద్లోని, మద్రాసులోని ఉంటున్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ. అంచేత ప్రతి సంవత్సరం ఒకసారి ఇక్కడికి వచ్చి అందరూ కలుసుకుని ఈ ఉత్సవం బ్రహ్మాండంగా చేసుకోవాలని తలంపుతో ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి వస్తాము. వచ్చి ఈ 3 రోజులు రకరకాల పిండి వంటలతో, రకరకాల నాన్ వెజిటేరియన్తో, రకరకాల డ్యాన్సులతో, రకరకాల వీటితో మేమేమో జరుపుకుంటాము. ఈ 4 రోజులు విపరీతంగా సరదాగా కాలక్షేపం చేసుకుంటూ మళ్ళీ అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాము. సార్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు అందరూ కూడా భోగి పండుగ? చెప్పండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇక్కడ అందరూ మా రిలేటివ్స్ అందరూ వేరే వేరే దేశాల నుంచి, వేరే వేరే ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి ఈ 3 రోజులు చాలా సందడిగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పండి, ఎలాగ ఉన్నది మీకు ఇక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి మేడం, ఎలా? మాది స్వగ్రామం ఇది. మేము హైదరాబాద్లో ఉంటాము. ప్రతి ఏడాది సంక్రాంతికి తప్పనిసరిగా ఇక్కడ అందరం కలుసుకుంటాం. మేము అందరం కజిన్స్ అందరూ బాగా కలుస్తాం, గెట్ టుగెదర్. మా పెదనాన్న, మా చిన్నాన్నళ్ళు అందరూ బాగా ఆర్గనైజ్ చేస్తారు. మా ఫాదర్ అందరూ. ఇక్కడ సంక్రాంతి అంటే ఏం చేస్తారు చెప్పండి మేడం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఊర్లో సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకుంటాం 3 రోజులును. భోగి రోజున భోగి పళ్ళు, పిల్లలకి గొబ్బిళ్ళు అన్నీ పెట్టుకుంటాము. జాతరలు అవి బాగా జరుగుతాయి. సోమవారం జాతరలు అవి చాలా బాగా జరుగుతాయి. అందరు ఫ్యామిలీస్ హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, భీమవరం నుంచి అందరూ మా ఫ్యామిలీస్ అందరూ వచ్చి అందరూ కలుస్తాము. అందరూ పిండి వంటలు అవి చేయించుకొని అందరూ బాగా సెలబ్రేట్ చేస్తాము. ఆటలు అవి బాగా ఆడుకుంటాము. అంటే ఈ భోగి మంటతో స్టార్ట్ అయ్యేది మీది సెలబ్రేషన్స్ ఎలాగ స్టార్ట్ అవుతాయి, ఎలాగుంటాయి? సంక్రాంతి ఇది ఎలా చేస్తారు, ఏమేమి పిండి వంటలు వండుతారు? అరిసెలు, పోకలు, సున్నుండలు, పోచొట్లు, జంతికలు, బెల్లం మిఠాయి, పంచదార మిఠాయి, అన్ని రకాలు, పాలకోవా అన్నీ బాగా చేసుకుంటాము. అందరూ కూడా వచ్చిన ఎన్వీలన్నీ బాగా వండుకుంటాము. అందరూ అవన్నీ బాగా తింటాము, బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పిల్లలందరూ కూడా ఆటలు అవి ఆడుకుంటారు. అందరూ బాగా పెద్దలు పిల్లలు అందరూ బాగా సెలబ్రేట్ చేస్తాము. అంటే ఈ సంక్రాంతికి వీళ్ళందరూ కూడా సందడిగా చేసుకుంటారు. మీరు అందరూ ఇక్కడ కలుసుకోవడం అది ఎలాగున్నది మీకు? అంతా బాగుందండి, చాలా బాగుంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. చెప్పండి అమ్మా, ఏం చేస్తారు? విష్ హ్యాపీ సంక్రాంతి. మేమంతా కలిసి సంక్రాంతి 3 రోజులు క్షేమంగా అన్నీ చేసుకుంటాం. అందరూ కలుసుకుని సంతోషంగా ఉంటాం. సంక్రాంతి వస్తుందంటే మాకు చాలా సంతోషం. అందరూ కలుసుకుని చేసుకుంటాం. ఈ గొబ్బెమ్మలు వేయటం కానీ, లేకపోతే ముగ్గులు పెట్టడం కానీ, ఇది ఎలాగ? హ్యాపీ సంక్రాంతి. ముగ్గులు చాలా బాగా పెట్టుకుంటామండి సంక్రాంతికి. చుట్టాలందరూ బాగా వస్తారు. అందరూ హ్యాపీగా ఉంటాం. అందరూ బాగా కలిసి ఉంటాం. చెప్పండి అమ్మా. కజిన్స్ అందరూ బాగా కలుస్తాము. మంచి గేమ్స్ అవన్నీ ఆడుకుంటాము. ఎక్కువ ప్యాకెట్లు ఆడతాం. సంక్రాంతి స్పెషల్ కోడి పందాలు, ముగ్గులు. అంటే ప్రతి ఏటా వస్తూ ఉంటారా ఇక్కడ మీకు? ఎవ్రీ ఇయర్ వస్తామండి కంపల్సరీ. ఇక్కడ మీ ఊరు ప్రత్యేకత ఏంటి? ఇక్కడ
ఈ రామచంద్రపురంలో ఎలాగ వస్తున్నారంటే సోమాలమ్మ మీరు చెప్పండి నాకు రాదు. సోమాలమ్మ జాతరలు ఇంకేంటి ఇది చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు మీరు అందరూ కూడా? ఎలా అందరూ సంక్రాంతికి మా చుట్టాలందరూ ఇక్కడికి వస్తారండి. అందరూ సుఖంగా చేసుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందండి. మేము ఇక్కడ ఇది జరుగుతున్నది ఎన్టీవీ వారికి ప్రదేశాలు. ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా సందడిగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. ఒక పక్క భోగి మంటలతో పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్ని కూడా ఈ రోజు నుంచి ప్రారంభించి మరికొద్ది సేపట్లో కోడి పందాలు ఆడటం కానీ లేదా ముగ్గులు పోటీలు నిర్వహించుకోవడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళందరూ కూడా సందడిగా జరుపుకోవడం జరుగుతున్నది. అవుట్ టు స్టూడియో మౌనిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. భోగి పండుగతో భోగి మంటలతో ఇప్పటికే అందరూ కూడా భోగి మంటలు వేసి పండుగని మూడ్లోకి వచ్చేసారు. ఇక కూకట్పల్లిలో పండుగ ఏ విధంగా జరుగుతుంది, భోగి మంటల సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రతిభ మనకి లైవ్ లో అందిస్తారు. ప్రతిభ, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ మోనిక. ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ అంటేనే పుష్యమాసంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలం. దక్షిణాయనంలో ఈ రోజు చివరి రోజు కావడంతో చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ రోజు దక్షిణాయనం చివరి రోజును భోగిగా, ఉత్తరాయణం ప్రారంభ రోజును సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటారు. దీనికి తిథి వార నక్షత్రాలు ఏమీ ఉండవు. కేవలం దక్షిణాయనం, ఉత్తరాయణం మొదటి రోజు, చివరి రోజు అని చెప్పి జరుపుతూ ఉంటారు. అయితే సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజున భోగి పండుగ మనం జరుపుకుంటాం. భోగి నాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమి కీటకాలు ప్రబలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాతావరణంలో కాస్త వెచ్చదనాన్ని నింపడం కోసం ఈ భోగి మంటలు వేస్తూ ఉంటారు. అలాగే పంట కోసి చేతికొస్తుంది కాబట్టి పంట పొలాల నుంచి ఎలాంటి పురుగు పుట్ర కూడా ఇళ్ల వైపు రాకుండా కూడా ఇలాంటి భోగి మంటలు వేస్తారు అని చెప్తూ ఉంటారు. అయితే భోగి మంటల వెనుక మరొక విశేషం కూడా ఉంది. సంక్రాంతి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్ళుతాడు. దీనివల్ల ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. పరిసరాల్లోని ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా వచ్చి ఈ మార్పుని తట్టుకోవడం కోసం, శరీరం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కూడా మొదటగా భోగి మంటలతో ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతారు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒక పల్లెటూరి వాతావరణం మీకు కనిపిస్తూ ఉంది. పల్లెటూరులో మాత్రమే ఇలాంటి భోగి మంటలు మనం చూస్తూ ఉంటాం. కానీ సిటీలో కూడా బాగా ఈ పండుగ సెలబ్రేషన్స్ అనేవి ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం. ప్రస్తుతం నేనున్నాను కూకట్పల్లిలోని ఏఎస్ రాజ్ నగర్ లో. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, కానీ ఇక్కడున్న ఫ్యామిలీస్ అందరూ కలిసి, తెలుగువారే ఇక్కడ ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలు ఎక్కువగా అందరూ కూడా ఉన్న ఏరియా ఇది. సో అందరూ కలిసి ఇక్కడ భోగి మంటల్ని ఏర్పాటు చేసుకుని మొత్తం దాదాపుగా ఒక 50 కుటుంబాల వరకు వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఉదయం 3:30 గంటల నుంచే వీళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు భోగి మంటలు రాజేయడానికి. మనతో పాటు కొంతమంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. భోగి పండగ యొక్క ప్రాశస్త్యత ఏమిటి, భోగి మంటల్ని ఎందుకు వేస్తారు అని మాట్లాడడానికి. ఎంతకాలంగా మీరు ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారండి? సుమారు 15 సంవత్సరాల క్రితం నుంచి మేము ఇక్కడ భోగి పండుగను ఏర్పాటు చేసుకుంటున్నామండి. ఈ భోగి పండుగ మేమందరూ ఈ కాలనీ ఏఎస్ రాజ్నగర్ కాలనీ వాసులు అందరం కలిపి సమైక్యంగా చేసుకుంటామండి. ఇది ఒక కుటుంబం కింద చేసుకుంటాం మేమందరూ. ముందుగా ఏఎస్ రాజనగర్ కాలనీ వాసులందరి తరఫున ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీ ఎన్టీవీ వారికి కూడా, మీరు కూడా ప్రతి సంవత్సరం మా దగ్గరకు వచ్చి మా భోగి పండుగ మేము ఎలా చేసుకుంటున్నామో ఆదరిస్తున్నారు. భోగి పండుగ అంటే భోగభాగ్యాలను ఇచ్చే పండుగ. ఈ భోగి పండుగ రోజు తలారా స్నానం చేసి, పిల్లలకి కొత్త బట్టలు వేసి, తలస్నానం చేయించి అలా భోగి పండుగను మొదలు పెడతాం. ఈ భోగి పండుగ ముఖ్యంగా ఊర్లో ఎక్కువగా జరుపుకుంటారండి. కానీ ఈ భోగి పండుగ మా ఇక్కడ